ఉద్యోగులకు న్యాయం అవుతుందని స్పష్టం చేశారు ప్రభుత్వ ఉద్యోగులు. రేవంత్ సర్కార్ స్పందించకపోతే పోరాటం తీవ్రం చేస్తామని హెచ్చరించారు. గచ్చిబౌలిలోని భాగ్యనగర్ టీఎన్జీఓ హౌసింగ్ సొసైటీ వద్ద ఉద్యోగుల ఆందోళన 125వ రోజుకు చేరుకున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. వినాయకనగర్ సొసైటీ పేరుతో భూమిని ఓ ఫైర్ అయ్యారు. గోపన్పల్లి భాగ్యనగర్ హౌసింగ్ సొసైటీ భూముల్లో ప్రైవేటు వ్యక్తుల పాగా వేయటంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన భూమిని బీటీఎన్జిఓస్కి ఇచ్చిన సందర్భంలో గత ప్రభుత్వంలో ఈ భూమిని ప్రభుత్వ భూమిగా చెప్పి 400 ఎకరాల భూమిలో మా భూమి కూడా ఉన్నదని చెప్పి 40 ఎకరాలు ఉన్న చెప్పిన సందర్భంలో మరి కొందరు కావాలని అన్నీ చేసి ఇలా 17 ఎకరాల భూమిని మా బీటీఎన్జిఓస్కు ఉన్న భూమిని ఇలా ఆక్రమించుకోవడం జరిగింది. దాదాపు కోట్ల ఖర్చు పెట్టేసి లేఅవుట్ ఇచ్చేసి అవన్నీ అలాట్ చేసిన సందర్భంలో అప్పుడున్న కోర్టు కేసు వల్ల గృహాలు కట్టలేకపోయాం. ఆల్రెడీ కొన్ని సొసైటీలు అన్ని జిల్లాలో సొసైటీలు ఉన్నాయి, అందరు కట్టుకొని ఉన్నాం. ప్రభుత్వాలు చేస్తే మీరు కొత్తగా ఇచ్చింది ఏమీ లేదు. ఆ మెమోని రద్దు చేసి ఈ భూమి మేము దాన్ని మా ఉద్యోగులకు పంచుకొని ఇలా తెలంగాణ ప్రభుత్వంలో మీకు మంచి పేరు వస్తుందని ఎన్నో రకాల ముఖ్యమంత్రి గారిని, డిప్యూటీ సీఎం గారిని, అలాగే రెవెన్యూ మంత్రి గారిని కూడా కోరడం జరిగింది. మా భూమిని మాకు ఇవ్వండి, కావాలని కొందరు వేసిన వాళ్ళ మీద చర్య తీసుకోండి. అది కోర్టులో కేసు వేసినాం. 40 సంవత్సరాల నుంచి ఉన్న ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తులకు ఎలా ఇస్తారని ఎన్నోసార్లు అడిగిన సందర్భం ఉన్నాయి. మరి ఉన్న కలెక్టర్ గారిని కూడా అయినాం. మా భూమిని మాకు ఇచ్చారాక ఇలా ఉద్యోగులుగా అందరం ఈ నిరసన ఇలా 125 రోజులు అయిపోయినది. నిరసన ఇంకా కంటిన్యూ చేస్తుంది కాబట్టి ప్రభుత్వానికి కోరుతున్నాం, మీరు వెంటనే మా భూమిని మాకు ఇప్పించి మా ఉద్యోగులకు ఇళ్లు కట్టుకున్న మార్గంగా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తెలంగాణ ఎన్జిఓల సమస్యకు వచ్చే వరకు, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యకు వచ్చే వరకే మరి మీరు సౌందర్య తల్లి ప్రేమ చూపెడుతున్నారు కాబట్టి మా మీద దయ ఉంచండి. మావి చాలని బతుకులు. దయచేసి ఖచ్చితంగా ఈ సమస్యకు పరిష్కారం చేసి ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని మళ్ళీ మీరు నిరూపించుకోండి. మేమైతే నమ్మినాం, ఇచ్చిన మాటను కట్టుబడి ఉన్నాం, బరాబర్ ప్రజలకు సేవ చేస్తున్నాం, జీతాలు తీసుకుంటున్నాం కాబట్టి సేవ చేస్తున్నాం, మెహర్బాన్ ఏం లేదు. కానీ నిజాయితీ పరంగా ఆ రోజు కీర్తిశేషులు ఇచ్చిన ఆ భూమిని కూడా గుంజుకొని ఈ రోజు మరి ఉన్న వాళ్లకు కట్టుబడదామన్న ప్రయత్నం ఏదైతే జరుగుతుందో చేసుకుంటూ ఉద్యోగులకు న్యాయం చేయవలసిందిగా మరోసారి కోరుకుంటాం. ఎందుకంటే నడిపించి ఈ రోజు ప్లాట్ ఇచ్చేంత వరకు మీరు కట్టిన వరకు మేముంటామని మాకు ధైర్యం ఇచ్చేటువంటి రాష్ట్ర అధ్యక్షుడు మారం చేశానకు మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజిబనక సొసైటీ అభినందనలు తెలియజేసుకుంటూ మిగతా విషయాలు ఏతుందో ప్రభుత్వంతో మాట్లాడి మెప్పించి ఒప్పించి దాన్ని ఇప్పించే బాధ్యత వాళ్ళ భుజస్తంభం ఉంది. కాబట్టి మరి ఈ రోజు 33 జిల్లాల నుంచి వచ్చిన అధ్యక్ష కార్యదర్శులు కూడా మనసు పూర్తిగా అన్న పిలుపు మేరకు వచ్చారు కాబట్టి మనస్ఫూర్తి అభినందనలు తెలుసు.